మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. హృదయపూర్వక నమస్కారాలతో పార్లమెంట్ మాన్సూన్ సెషన్ అంటే వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. ఈ సమావేశాల్లో చాలా బ్రహ్మాండంగా ఏదేదో జరుగుతుందని చెప్పేసి డీలిమిటేషన్ బిల్లు వస్తుందని, మహిళా బిల్లు వస్తుందని చెప్పేసి ఏవేవో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఊహాజనితంగా అంటే యాంగ్జైటీగా ఉండే ఈ సెషన్లో కంప్లీట్గా ఒక దేశ రాజకీయాల్లో ఒక మార్పు రాబోతుందని ఆశించినటువంటి ప్రజలకు ఈ సభలు నిస్తేజాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా మహిళలు కూడా వాళ్ళు జనరల్గా మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం మహిళా బిల్ ఆల్రెడీ 22-23లోనే అయిపోయింది రిజర్వేషన్. దాన్ని ఏదో అమెండ్మెంట్స్ అని చెప్పేసి డీలిమిటేషన్కు లింక్ పెట్టాల్సినంత అవసరం అయితే నాకు తెలిసినంతవరకు లేదని అనిపిస్తుంది. చట్టం చేయబడి ఉంది. లోక్సభలో, రాజ్యసభలో ఒక కొత్త పార్లమెంట్ భవనంలో స్పెషల్ సెషన్ పెట్టి మహిళా బిల్లును ఆమోదింపజేసాం. చట్టం తయారు చేసిబడింది. అది నిజంగా కూడా బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆ 543 మంది లోక్సభ సభ్యుల్లోనే ఇవ్వచ్చు. సమయం కూడా ఉండే, ఇవ్వలేకపోయారు. దానికి ఇప్పుడు డీలిమిటేషన్కి లింక్ పెడుతున్నారు. మేము వెయిట్ చేశాం డీలిమిటేషన్ బిల్ వస్తుందేమోనని, రాలేదు. సరే వెయిట్ చేస్తాం, అది ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి వెయిట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ భారతదేశ ప్రజలందరూ కూడా మరొకసారి కొనసాగింపు చర్య సాగింది. ఈ పార్లమెంట్ సెషన్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, బీజేపీలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు సరే వాళ్లకు లోక్సభ సరిగ్గా జరగలేదు, ఏ రోజుకు ఆ రోజు అడ్జర్న్మెంట్ అయిందని దానికి ఒక సడలింపు ఉన్నప్పటికీ కూడా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సభ్యులు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి 200 పైచిలుకు సభ్యులు ఈ దేశంలో ఏం కావాలో, తెలంగాణకు కూడా ఏం కావాలో తెలుసుకొని పార్లమెంట్లోనే చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు డైరెక్ట్గా మంత్రుల దగ్గరికి వెళ్ళి సాధించవచ్చు. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. కానీ మేము అధికారం కోల్పోయి మా పార్టీ 2 సంవత్సరాల 9 నెలలు అవుతుంది. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిట్టారు, అధికారంలో ఉన్న పార్టీని. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టారు, వాళ్ళ గురించి చర్చించారు, వాళ్ళ గురించి మాట్లాడరు. మేము అధికారం కోల్పోయి మా పనులు మేము చేసుకుంటున్నాం, మా పార్టీని పటిష్టం చేసుకునే కార్యక్రమంలో ఉంటే మేమే అధికారంలో ఉన్నట్టు మా మీదనే పడతారు. అంటే దీంట్లో ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఏంటంటే బీజేపీ పార్టీకి, కాంగ్రెస్కి జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా రీజనల్ పార్టీస్ని చిదిమేసే, ఒత్తి చంపేసే కార్యక్రమాలు ఉంటాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ టర్మ్ కాకపోతే ఒక టర్మ్ కాకపోతే ఒక టర్మ్ అయినా మేము ఉంటాం, ఇంకో టర్మ్ అయితే మీరుంటారు, ఈ మధ్యలో వీళ్ళందరూ ఎందుకని చెప్పేసి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఒత్తేసే ప్రోగ్రాం పెట్టుకుంటారు. దాని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గతంలో 2014 నుంచి 2023 వరకు తెలంగాణ సాధించి అద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని బ్రహ్మరథం పట్టడానికి మళ్ళీ తెచ్చి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా ముఖ్యమంత్రిగా 3వసారి చూడాలి, మళ్ళీ రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యమకారులు కానీ, మేధావులు కానీ, కార్మికులు కానీ, ఎక్కడికక్కడ ఆటో కార్మికుల దగ్గర నుంచి కౌలు రైతుదారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ 2.5 ఏళ్ళు దాటింది, వెనుకబడిపోయింది, మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. అనుకునే ఏదేదో 432 హామీలు, దాంట్లో చాలా న్యాయం జరుగుద్దని చెప్పేసి వెయిట్ చేసి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మీద విపరీతమైన ద్వేషంతో, కోపంతో ఉన్నారు. దానికి నిదర్శనమే మా పార్టీ, మా నాయకులు ఎక్కడ తిరిగితే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు.
వాళ్ళని మాత్రం ఎక్కడికక్కడ తిడుతున్నారు. మీరు మీడియా సాక్షిగా చూస్తున్నారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు. ఏం చేస్తున్నారా అంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు కనీసం ఒక యూరియా డిఏపి ఇచ్చే పరిస్థితిలో లేదు. దానికోసం గత సంవత్సరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలం వెళ్ళి నడ్డా గారిని కలిసి రిక్వెస్ట్ చేస్తే అదనంగా కొంత డిఏపి యూరియా ఇవ్వడం జరిగింది. మేము కొట్లాడతాం. అక్కడ అధికారంలో ఎవరు ఉన్నా లేకపోయినా కూడా ఖచ్చితంగా మా తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి ముఖ్యం కాబట్టి మా కేసీఆర్ గారు మాకు దిశానిర్దేశం చేస్తారు ఎప్పటికప్పుడు. పార్టీ ఎవరైనా అధికారంలో ఉండని మనం తెలంగాణ రైతులు కానీ ప్రజలు కానీ ఎక్కడ ఇబ్బంది పడకూడదు. ఖచ్చితంగా మనకు రావాల్సింది, కొట్లాడాల్సిందే ఢిల్లీలో, దాంట్లో వెనక్కి వచ్చేది లేదని చెప్పి మాకు దిశానిర్దేశం చేస్తే ఖచ్చితంగా కొట్లాడుతూనే ఉన్నాం. మేము చెప్పాం. దాదాపు 10-12 బిల్లుల మీద కూడా మేము స్పందించాం. తెలంగాణకు రావాల్సిన వాటా గురించి ప్రతిదీ కొట్లాడాం. చివరికి స్పెషల్ మెన్షన్లో ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా రావాలి, హైదరాబాద్కి ఇవ్వమని కొట్లాడాం. కోఆపరేటివ్ దాని మీద బిల్ మీద కూడా చెప్పాం. మేము తెలంగాణను రోల్ మోడల్గా తీసుకోండి, భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు. పిఎస్సిఎస్ 900 సొసైటీలు పెట్టాం. తర్వాత 2600 రైతు వేదికలు పెట్టేసి తెలంగాణలో ఉన్నటువంటి రైతుల్ని మెలకువలు నేర్పుకుంటూ ఏ పంటలు పండిస్తే బాగుంటుంది, కాలం ఉంటే ఎట్లా, కాలం తగ్గితే, వర్షాలు లేకపోతే ఎట్లా, పంటలు పండిన వాటిని ఎక్కడ అమ్ముకుంటే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా అభివృద్ధి చేసినటువంటి దాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈరోజు మాట్లాడారు నిన్న గౌరవనీయులు ఒక ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. తెలంగాణ అభివృద్ధి ఎక్కడ జరిగిందా, మొత్తం దోసుకోవడమే కదా, ఏం చేసిరు వాళ్ళు అన్నారంట. కిరణ్ కుమార్ రెడ్డి గారికి నేను సూటిగా క్వశ్చన్ చేస్తున్నాను. ఏమైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీకు తెలంగాణ అభివృద్ధి 10 ఏళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ కనపడతలేదా? 2014కు ముందు కూడా మీ ప్రభుత్వం ఏమో ఉంది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం. 24 గంటలు కరెంటు ఇవ్వగలిగారా? 24 గంటలు కరెంటు రైతులకు ఇవ్వగలిగారా? నీళ్ళు ఇవ్వగలిగారా? ఎప్పటి నుంచి ఇవన్నీ ఏం చేయగలిగారు మీరు? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల నీళ్ళు ఇవ్వడం దగ్గర నుంచి మొదలుకొని ఉచిత కరెంట్ ఇచ్చాం. నీళ్లు, నిధులు, నియామకాల మీదనే మా పోరాటం జరిపి కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చింది. అందుకోసం మనం ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి చాలా ముందు చూపుతోని తెలంగాణ రాష్ట్రం చుట్టూ ఇక్కడి నుంచి గోదావరిని లిఫ్ట్ చేసి కాళేశ్వరం ద్వారా రాష్ట్రం చుట్టూ అనేక ప్రాజెక్టులు కట్టి, తర్వాత కృష్ణా నుంచి కూడా భద్రాచలం నుంచి అక్కడి నుంచి పాలేరు కూడా కృష్ణానది నీళ్ళు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేసి సీతారామ కూడా స్టార్ట్ చేసి కేవలం ఒక రిబ్బన్ కట్ చేసినట్టు ఒక కత్తెర పెట్టుకొని కట్ చేసుకుంటూ తిరిగారు తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఇక పైగా అభివృద్ధి కనబడట్లేదు అంటాడు. మీరు కూర్చున్న సెక్రటేరియట్ ఎక్కడిది? కేసీఆర్ గారు కట్టిందే. అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి మీరు ఇచ్చేలాగా తెచ్చి యుద్ధం చేసింది కూడా కేసీఆర్ గారే. పీసీసీ కూర్చున్నారంటే మహేష్ అన్న కూర్చున్నారన్నా, సీఎంగా రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారన్నా, తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంతో మాత్రమే కలలు సాకారమైంది తప్ప కేసీఆర్ గారిని ఎంతసేపటికి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారి మీద తిట్టడాలు, ఏవేవో జరిగినాయని చెప్పడాలు, నిందలు వేయడమే కానీ అభివృద్ధి చేసిందైతే ఏం లేదు. దాచుకునేది మీరు, దోచుకునేది మీరు, ఒక్క పని చేయడం లేదు. మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ ఏం పనులు చేసిరో చెప్పండి, ఏం సాధించిరో చెప్పండి. ఏం పనులు చేయకుండా ఇంకా ఎన్ని పనులు చేసినాం మేము. దళిత బంధు స్కీములు ఇచ్చినాం, ఆసరా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, పెన్షన్లు మీరు ఇచ్చిన 200 నుంచి 2000 పెంచినాం. మీరు 4000 ఇస్తా అని చెప్పారు. 4000 ఇవ్వకపోగా అది ఏం చేస్తున్నారో మీకు తెలుసు. రైతు బంధు మేము దేశంలోనే మొట్టమొదటి స్కీమ్ 10,000 రూపాయలు ఎకరానికి పెట్టాం. అవి కనపడతలేదా కిరణ్ గారు? దాన్ని మీరు 15,000 ఇస్తా అన్నారు, నాకు 12,000 చేశారు. ఒక్కొక్కసారి 2 ఎకరాలకు ఇస్తారు, ఒక్కోసారి 3 ఎకరాలకు ఇస్తారు, ఒక్కోసారి పంటకు అసలే ఇవ్వరు. ఇవన్నీ మీ వైఫల్యాలు. మీ వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి మా మీద ఎదురుదాడి చేస్తే కుదరదు కిరణ్ గారు. తెలుసుకోవాలి ఏం జరుగుతుందో. హైదరాబాద్ 2014కు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? మా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఒక అమెరికా లాగా ఎట్లా తయారు చేయించారు, ఐటీ సెక్టర్ని ఎట్లా పికప్ చేశారు, ఇవన్నీ ఎక్కడి నుంచి సాధ్యమైనవి? గూగుల్ కానీ, అమెజాన్ కానీ, ఇంకా మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్, ఫేస్బుక్, మెటా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
టీ హబ్ ఎక్కడిది? టీఎస్ఐ పాస్ ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు? ఒక సింగిల్ విండో విధానం పెట్టి పర్మిషన్లు ఇచ్చి 15 రోజుల్లోగా ఒక పరిశ్రమలకు పర్మిషన్లు వచ్చే విధంగా చేసి హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు అవపడతలేదా? మన చోటాబాయ్ బడాబాయ్ రోజు కలుసుకుంటారు. 77 సార్లు వచ్చింది మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. ఏం సాధించారో ముఖ్యమంత్రి గారు వివరించాలి. తెలంగాణకు ఈ 77 సార్లు ఏం తెచ్చారో. దావోస్కి కూడా 3 సార్లు వెళ్ళొచ్చారు. ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, ఎన్ని లక్షల కోట్లు వచ్చాయి తెచ్చాయని డబ్బా కొట్టి చెప్పారు. మరి ఎన్ని వచ్చినాయి? ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారు? ఎన్ని ఇండస్ట్రీస్లు పెట్టారు? ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎన్ని కన్స్ట్రక్షన్ అయ్యాయి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇవన్నీ మాకు అడగడం చేత కదా? ఇవన్నీ మీ అభివృద్ధి మేము చేసినవి కనపడట్లేదా? ఫార్మా సిటీ కోసం 13,000 15,000 ఎకరాలు మేము అద్భుతమైన ఫార్మా సిటీ కట్టాలంటే ఆ భూమిలో ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి రకరకాలుగా విభజించుకుంటూ దాన్ని ఏదేదో చేస్తున్నారు. రైజింగ్ సిటీ అని, ఫ్యూచర్ సిటీ అని రకరకాలుగా మీరు డైవర్ట్ చేశారు. ఒక పర్పస్ కోసం తీసుకున్న ల్యాండ్ ఇంకొక పర్పస్ పెట్టి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో కూడా మేము అభివృద్ధి చేసిన చాలాసార్లు ఉన్నాయి. దీంట్లో ఇంకా చెప్పాలంటే ఇంకా మా మల్లు రవణ కూడా ఏదో అంటున్నట. రవి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 2014కు ముందు తెలంగాణ ఎట్లుండే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 23 తర్వాత ఎట్లయింది, మళ్ళీ 23 తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎట్లయింది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎంత బాగా చేసాం పనని. బయట మామూలుగా మాట్లాడినప్పుడు అభివృద్ధి చెప్తారు, మరి మీడియా ముందు కూడా ఎందుకు? అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారు, చూస్తారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గోదావరి GRMB మీటింగ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు 18th నాడు ఏదో మీటింగ్ ఉంటే దాంట్లో ఈ 7 ప్రాజెక్టుల మీద రివ్యూ పెట్టమంటారట. అంటే ఎప్పుడో కట్టి కంప్లీట్ అయ్యి రన్నింగ్లో ఉన్న వాటి మీద రివ్యూ పెట్టమని GRMBకి లెటర్ రాస్తే ఈ ప్రభుత్వం ఎజెండాలోనే పెడుతుందంట. అంటే ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నట్టు? మా హరీష్ రావు గారు మిమ్మల్ని బాగా తిడితే కానీ, ఇది జరుగుతున్న అన్యాయం గురించి నోరు ఎక్కితే కానీ, గట్టిగా మాట్లాడితే కానీ మీరు లెటర్లు ఇచ్చే పరిస్థితిలో లేరు. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి మీరు కిందికి నీళ్లు వదిలిపెడుతూనే ఉన్నారు. గురువుగారికి గురుదక్షిణ కింద నీళ్లు వదిలిపెడుతూనే ఉన్నారు. వాళ్ళు రాయలసీమ కూడా తరలించుకొని పట్టిసీమ దాకా తీసుకుపోతూనే ఉన్నారు. కానీ మనం మాత్రం నీళ్లు నింపుకోవాలి, మళ్ళీ ఎలినీను వస్తే ఎట్లా ఇబ్బంది అవుతుందనే ముందు చూపు లేదు. కానీ ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న నీళ్ళన్నీ ఆంధ్రాకు వదిలిపెట్టుకుంటూ వరుణయాగం మాత్రం నాగార్జున సాగర్లో అద్భుతంగా చేశారు వర్షం కావాలని. ఉన్న నీళ్లు మాత్రం వదిలిపెట్టుకుంటూ లేని వర్షం కోసం మాత్రం పూజలు చేశారు గొప్పగా. గుర్తుంచుకోవాలి కనీసం. అంటే అప్పుడైనా గుర్తొచ్చింది ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, నీళ్లు కావాలి, వర్షం పడకపోతే ఎట్లా అని. వర్షం కోసం మాత్రం దేవుని మాత్రం వరుణయాగం కోసం మాత్రం పూజలు చేశారు. గ్రేట్ సార్, చాలా గొప్పగా. అంటే పెసరజేళ్ళలో పోడగొట్టుకొని మళ్ళీ ఇంట్లో పోయి పప్పటికల్లో ఎత్తుకుతారట. చేలో ఉన్నప్పుడు మాత్రం తీసుకొని దాచుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం చేత కాదు. కానీ పోయినాక ఇంట్లో పోయి ఎత్తుకుతే ఏముంటుంది? పోయి నీళ్ళన్నీ బాయ్. ఇప్పటికైనా ఎక్కడన్నా ఫెసిలిటీ ఉంటే ఎందుకు సిగ్గుపడడం, ఎందుకు ఫీల్ అవ్వడం ఎందుకండి? మేము అడగంగానే మేము అడిగిన ఇస్తే మా పార్టీకి మైలేజ్ వస్తుందన్నా? మీరు దేవాదులు ఎట్లయితే లిఫ్ట్ చేశారు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ లిఫ్ట్ చేసి నీళ్ళు నింపండి. అన్నిటి బాగుంటుంది కదా. మా పార్టీ మీద, మా కేసీఆర్ గారి మీద, మా కేటీఆర్ గారి మీద, మా పార్టీ మీద కోపం ఉంటే ఉండనియండి. మీరు ఏ విధంగానైనా చూపెట్టండి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము మాత్రం ఇవాళ మైన్స్ అండ్ మినరల్స్ పాలసీలో కూడా కిషన్ రెడ్డి గారిని తాడ్చర్ల మైనింగ్ సింగరేణికి ఇచ్చినందుకు ఒక విధంగా థ్యాంక్స్ చెప్పుకుంటూనే నేను ఆయనను అడిగాను, కిషన్ రెడ్డి గారు సెంట్రల్గా కోల్ మినిస్టర్ మీరు ఉన్నప్పుడు సింగరేణిని కాపాడకపోతే, సింగరేణికి మాది 49%, 51% తెలంగాణ ప్రభుత్వ వాటా ఉంది, 49% సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ సెక్టార్ యూనిట్, ప్రభుత్వ రంగ సంస్థ. దీనికి మీ చేతిలో ఉన్నప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు వీలైనన్ని మైండ్స్ కనుక సింగరేణికి అలకేట్ చేయకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉద్యోగాలు, మనం కొట్లాడిందే తెలంగాణలో నియామకాల కోసం, ఉద్యోగాల కోసం. అవకాశం 5 మైన్స్ ఫారెస్ట్ క్లియరెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఉన్నాయి. దాన్ని నేను అఖిలపక్ష మీటింగ్లో అడిగాను. నా కోల్ మైన్స్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు కూడా
కిషన్ రెడ్డి గారిని అడిగాను. దాని మీద శ్రద్ధ పెట్టమని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. కొత్తగా కూడా ఇంకా 3 ప్రైవేట్ మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు స్టార్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. అవి కూడా తెలంగాణలో ఉన్నాయి. సింగరేణికే కేటాయించమని అన్నాను. మాకెవరికి కేటాయించమని అనట్లేదు. మా ప్రభుత్వంలో ఉన్న మా తెలంగాణలో ఉన్న ఎవరికి అక్కర్లేదు. సింగరేణికి ఇవ్వండి. ఎవరు కూడా ప్రైవేట్గా పర్సనల్గా ఏ కోరికలు మేము కోరట్లేదు. ఎవరికో అదానికో అమ్మానికో ఇంకెవరికో ఇమ్మని కూడా మేము ఎవరికి రికమెండ్ చేయట్లేదు. వీఆర్ డిమాండింగ్ ఫర్ ఓన్లీ సింగరేణి. సింగరేణికి ఇస్తే ఆయా జిల్లాల్లో, ఆయా తాలూకాల్లో, ఆయా మండలాల్లో ఉన్నటువంటి మైన్స్ నడిస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి, వాటికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మన కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా నేను కొత్తగూడెం మీద కొత్తగూడెం మీద అడిగాను, డిమాండ్ చేశాను. కొత్తగూడెం 1932లో రైల్వే స్టేషన్ అక్కడ దాకా వచ్చి భద్రాచలం రోడ్ అని అక్కడ తెచ్చి పెట్టారు. దక్షిణ భారతదేశంలోనే రామ మందిరం అంటే భద్రాచలం. ఇప్పుడంటే అయోధ్య ఉంది, రాముడు ఇక్కడున్నాడు. కానీ దేశంలో మొట్టమొదటి పూజ జరిగేది శ్రీరామనవమికి వేలాది మంది భక్తులు వచ్చి పవిత్రంగా పూజించి, తిరుమల నుంచి కూడా వస్త్రాలు వచ్చి, విశేష వస్త్రాలు, శేష వస్త్రాలు వచ్చి శ్రీరామనవమి కళ్యాణం జరుపుకునే గొప్పగా ఉన్నటువంటి దక్షిణ అయోధ్యకి ఇప్పటి వరకు కూడా ఒక రైల్వే స్టేషన్ లేదు, రైల్ ఫెసిలిటీ లేదు. దాన్ని నేను రైల్వే మినిస్టర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. అక్కడికి తీసుకెళ్తే రైల్వే లైన్ అక్కడి నుంచి మధ్యప్రదేశ్ బస్తర్కు ఒక ట్రాక్ పోవచ్చు, ఒరిస్సాకు ఒక ట్రాక్ పోతుంది, ఛత్తీస్గఢ్ కూడా ఒక ట్రాక్ తీసుకెళ్ళవచ్చు, ఏపీకి కూడా దగ్గర అవుతుంది. 4-5 రాష్ట్రాలకు కూడలవుతుంది, ఒక జంక్షన్ అవుతుంది. దాన్ని ఒక డివిజన్ చేసి ఏర్పాటు చేస్తే మీకు అక్కడి నుంచి ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి కూడా కోల్ ట్రాన్స్పోర్టేషన్, ఐరన్ ఓర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా మెరుగైన సౌకర్యం వస్తుందని చెప్పడంతో రైల్వే మినిస్టర్ గారు సానుకూలంగా స్పందించారు. దిస్ ఈజ్ ఎ కరెక్ట్, వీఆర్ డూయింగ్ డెఫినెట్లీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇట్లా అద్భుతంగా, అంటే మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఏ మూలకైనా ఏం కావాలో కొట్లాడే దాంట్లో వెనుకాడం. ఎయిర్పోర్ట్ గురించి ఖచ్చితంగా అడిగాం రామ్మోహన్ నాయుడు గారిని, డెఫినెట్గా చేస్తామన్నా. ఫస్ట్ అయితే వరంగల్ స్టార్ట్ చేస్తాం, మోడీ గారితో ఓపెనింగ్ చేయించే ఆలోచన ఉందన్నారు. చేయండి, బ్రహ్మాండంగా ఓపెన్ చేయండి. మా వరంగల్ జిల్లా అభివృద్ధి అయితే మంచిది. జక్రాన్పల్లి, ఆదిలాబాద్, కొత్తగూడెం కూడా కావాలి, చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇవి ఖచ్చితంగా కూడా జరగాలి. నిన్నగాక మొన్న మా దళిత క్రైస్తవ సోదరులు జంతర్ మంతర్లో మీటింగ్ పెట్టారు. దళిత క్రైస్తవులు ఏదైనా గుడికి వెళ్తే వాళ్ళను దళిత హోదా నుంచి ఎస్సీ హోదా నుంచి తీసి బీసీసీ అనే సర్టిఫికేట్ ఇస్తారు. ఇది ముమ్మాటికి అన్యాయం అని, తప్పని చెప్పేసి దానికి మేము బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తామని చెప్పేసి జంతర్ మంతర్కి వెళ్ళి వారికి సపోర్ట్ కూడా చేయడం జరిగింది. వారి పోరాటం వెనుక మేము ఉంటాం. యూత్ పట్ల కూడా జరిగింది, తీవ్ర అన్యాయం చేశారు. జంతర్ మంతర్లో జరిగినటువంటి దాని మీద కూడా, ఈ నీట్ పేపర్ ఎగ్జామ్ లీకేజ్ మీద కూడా ఖచ్చితంగా మా పార్టీ సీరియస్గా ఉంది. మా నాయకులు కేటీఆర్ గారు జూలై 24 తన బర్త్డేని కూడా ప్రోగ్రాం జరుపుకోకుండా ఇందిరా పార్క్ దగ్గర యువకులకు సపోర్ట్ చేయాలి, యూత్కి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి అవుట్ రైట్ సపోర్ట్ చేసి మేము దాన్ని సపోర్ట్ చేశాం. ఇది అన్యాయం, ఖచ్చితంగా కూడా దీన్ని తిప్పికొట్టాలని చెప్పేసి వారి యూత్కి సపోర్ట్ చేయడం జరిగింది. అది కూడా తీవ్ర అన్యాయంగా మేము గుర్తుపెట్టుకున్నాం. వాళ్ళ యూత్కి ఆల్వేస్ వీఆర్ సపోర్టింగ్. ఎందుకంటే రేపటి భవిష్యత్తు కూడా యూత్ పాజిటివ్గా యూత్ ఆలోచించుకోవాలి, యూత్కి ఉద్యోగాలు రావాలి, వాళ్ళు డెవలప్ అవ్వాలి, వాళ్ళు అనేక కంపెనీలు పెట్టాలి, ఈ దేశాన్ని నడిపించాలని చెప్పేసి కేటీఆర్ గారు మా పార్టీ కూడా యూత్కి సపోర్ట్ చేస్తూ క్లియర్గా ఉన్నాం. ఇంకా మేము ఒక సేవాలాల్ జయంతి కూడా హాలిడే ఇవ్వమని సెంట్రల్ గవర్నమెంట్ను పార్లమెంట్లో అడగడం జరిగింది. దాని మీద కూడా చేశాం. ఇక బర్త్ అండ్ డెత్ బిల్ మీద కూడా అది గ్రామ పంచాయతీలో కానీ తహసీల్దార్ దగ్గర కానీ పెట్టండి. మళ్ళీ మీరు కోర్టులో పెడితే ఇప్పటికే కోర్టులన్నీ బిజీగా ఉన్నాయి. ఆ కోర్టులలో మళ్ళీ పెడితే బర్త్ సర్టిఫికేట్లకు ఇబ్బంది, డెత్ సర్టిఫికేట్లకు ఇబ్బంది అవుతుంది. గ్రామ పంచాయతీ నుంచి కానీ తహసీల్ ఆఫీస్ కానీ కనెక్టింగ్ పెడితే దాన్ని కూడా తీసుకొని ఈజీ చేయాలని చెప్పాం. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిలను పెంచేదాని మీద కూడా మేము పార్టిసిపేట్ అవుతూ 4 జడ్జిలు పెంచిన దాన్ని స్వాగతిస్తూనే 1947 నుంచి దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు సౌత్ ఇండియాకు ఒక సుప్రీంకోర్టు బెంచ్లు మన వాటా ప్రకారంగా తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, కేరళ కానీ ఈ 5-6 రాష్ట్రాల కోసం ఒక 5-6 బెంచ్లు, 2 బెంచులు, 5-6 బెంచ్లు, ఎన్నో కొన్ని సుప్రీంకోర్టు బెంచ్లు కనుక హైదరాబాద్లో పెడితే అదొక మంచి వసతి ఉన్న ప్లేస్, సౌకర్యం ఉన్న ప్లేస్. దాన్ని హైదరాబాద్లో ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి నేను ఖచ్చితంగా మా పార్టీ తరఫున డిమాండ్ చేశాం. అది కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఎక్కడికక్కడ తెలంగాణకు రావాల్సిన నీళ్ళైనా సరే, నిధులైనా సరే వాటా జాతీయ హోదా ఏమని అడిగితే, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఏమని అడిగితే
డిపిఆర్ని రిటర్న్ చేశారు. అంటే ఇదేమి బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారండి? 8 మంది మీ ప్రభుత్వమే కదా ఉన్నది, మీరు అడిగి నిలదీయండి. పక్క రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు కట్టుకోవడానికి, బనకచెర్ల కట్టుకోవడానికి, ఇంకెక్కడో కట్టుకోవడానికి వసతులు ఇస్తారు, పర్మిషన్లు ఇస్తారు, ఆర్థిక సాయం చేస్తారు. మనకు మాత్రం ఒక్కసారి కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి మన బిల్లుల మీద మాట్లాడడానికి ఎంపీలు దయచేసి బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ముందు పడాలి. దీనికి కనీసం ఒక్క ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా కోసం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే మేమందరం కూడా వస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము తెలంగాణ వాటా కోసం, తెలంగాణకు రావాల్సిన వాటన్నిటి మీద మా పోరాటం ఖచ్చితంగా చేశాం. ఇదొక మాన్సూన్ సెషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ పోరాటం, మళ్ళీ వెళ్ళాల్సిందే తెలంగాణలో. ఇది మీ తెలంగాణ కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఇవి నేను చూసిన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.